మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. హాయ్ ఫ్రెండ్స్, అదేం కాదు కానీ ఈరోజు ఫిష్ కర్రీ ఇండియన్ స్టైల్ ఎలా చేయడం చూద్దాము. ఉల్లిపాయలు దొండగా కచ్చ నరికేసేసి చక్కని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ వెంటనే టమాటాని కచ్చని కూడా చిన్న ముక్కలుగా కోసి అది ఒక ప్లేట్లో తీసుకొని ఎన్ని ఉండగా కోసి ఒక ప్లేట్లో తీసుకొని పని పూర్తి చేసి వెంటనే కళాయి తీసుకొని నూనె పోసి అవి గుండ కోసి మొక్కలని దాంట్లో వేసి అలా ఎప్పుతోని టమాటో కూడా వేసుకొని చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. చెప్తుంటే గ్యాప్లో చిన్న డైలాగ్, ఆరు కాదు నూరురా, నన్ను ఎవరు ఏం చేయలేరురా, చిన్న డైలాగ్. ఎలా ఉంది ఫ్రెండ్స్? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం కళాయికి అంటుకోకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి. మనం ముందుగా రెడీ చేసుకుని మసాలా పట్టించిన చేప ముక్కలు తీసుకొని కొంచెం వేసి ఆయిల్లో రోస్ట్ చేయాలి. మసాలా పట్టిన ముక్కలు కూడా కొంచెం ఈ మసాలాలో కలుపుకుంటే చాలా మసాలా ఈజీగా పడుతుంది. తర్వాత కలుపుకున్న ప్రాబ్లం లేదు. ఈ లెవెల్ వాటర్ వేసుకుంటే నెక్స్ట్ టైం ముక్క కూడా కరెక్ట్గా ఉడికిద్ది, మసాలా ఉడికిద్ది, బాగుంటుంది, పులుసు రుచిగా ఉంటుంది. అందుకే ఎక్కువ కదపకూడదు, మొక్క ఇడిపోయి జ్యూస్ అయిపోద్ది, తాగారంటే బాధపడతారు, తర్వాత తింటాక పని చేయాలి, తాగడాగా వస్తుంది. ఈ లోపల చిన్న డైలాగ్, సీటు కాదు కానీ అసెంబ్లీ గ్లేట్ కూడా దాటను, ఫ్లూటు జింక మీద సింహం మీద కాదు, ఇలా ఉన్న డైలాగు. అందుకే ఈ గప్పలో కొంచెం పులుసు రుచి చూసుకొని సాల్ట్ ఇలా చెక్ చేసుకొని రుచి చూడండి. ఓకేనా? ఎరిట్ ఎక్కడ వద్దురా మామ, చూద్దాం. అడే అమ్మ సూపర్ ఉందబ్బా. ఇంకంతే, ఇదే మన స్టైల్స్. రోజుకో రెసిపీ పెడుతున్నాయి, హ్యాపీగా చేస్తాను. బాయ్ బాయ్.